ఇప్పుడు తెలంగాణలో కూడా సినిమాని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అందుకనే ఇప్పుడు ఏం చేయాలంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలంటే సోయి ఉంటే నువ్వు వాళ్ళని శిక్షించడం కాదు, ఇక్కడ నువ్వు డెవలప్ చెయ్యి. ముందు చిత్ర పరిశ్రమాభివృద్ధి కార్పొరేషన్ ఉంది కదా, దానికి డబ్బులు తర్వాత తెలంగాణ ప్రొడ్యూసర్స్ అందరూ గుర్తించి డైరెక్టర్లు, యాక్టర్లు, వీళ్ళందరూ గుర్తించి శిక్షణ అయ్యి దానికోసం పూనాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, అట్లాంటి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో పెట్టును. హైదరాబాద్ ఒక్కరికన్నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ఆంధ్ర వాళ్ళకు కూడా ఎవరికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ లేదు. అసలు ఎంత గొప్ప ఉన్నారు. శ్యామ్ బెనగల్ హైదరాబాద్ వాడే కదా, తండ్రి సినిమాలు చూసి చేస్తున్నాడు, హీరో అవుతున్నాడు. ఒకటే కులము, ఒకటే ఫ్యామిలీ, అంతే తప్ప ఏం లేదు కదా. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటిది ఇక్కడ పెట్టండి. తెలంగాణలో ఉందంటే మరి శ్యామ్ బెనగల్ కాలి గోటికి సరిపోతాడు ఒకడొకడు. శ్యామ్ బెనగల్ 90 ఏళ్ళు చనిపోయింది కదా. మరి అంత గొప్ప అంకుర్ లాంటి సినిమా ఇవ్వడం తీసిండా, నిశాంత్ లాంటి సినిమా ఇవ్వడం తీసిండా. నిశాంత్ అంటే చీకటి అంతమైపోవడం, కొత్త సూర్యోదయం కావడం, వెలుగు, కొత్త సూర్యోదయం డాన్ అన్నట్టు. అట్లాంటి సినిమా ఇవ్వడం తీసిండా. మరి ఎన్నెన్ని సినిమాలు తీసిండు, అద్భుతమైన సినిమాలు తీసిండు. తెలంగాణలో ఎందుకు లేదు, బలగం సినిమా ఉన్న వేణు తీసిండు, ఎంత అద్భుతం ఉంది. ఆంధ్రాలో కూడా అందరూ చూస్తారు, నిశాంత్ అంకుర్ కూడా అందరూ చూసినారు. అందుకని ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకు పరిమితం కాదు టాలెంట్ కానీ వాళ్ళ నిజాయితీ కానీ, అందరికి సర్వత్రా ఉంటుంది అది. ఇప్పుడు మీరు సినిమా కూడా చూడండి, ఒక 3-4 ఫ్యామిలీసే కదా, ప్రొడ్యూసర్లు నలుగురే, సినిమా హీరోలు నలుగురు కూడా ఏంటి, థియేటర్లు కూడా ఒకటే కులము లేదా 2 కులాలు, అందులో ఒకటి ఫ్యామిలీస్. ఇప్పుడు చిన్న సినిమాలని వీళ్ళు బతకనిస్తున్నారా? అసలు బతకలేరు కదా, ఎక్కడ రానివారు. అసలు గుత్తాధికారం MRTP యాక్ట్ ఉంది, మునాపల్ అండ్ డిస్ట్రిక్ట్ ట్రేడ్ పాలసీస్ యాక్ట్ ఉంది, కాంపిటీషన్ కమిషన్ ఉంది. కాంపిటీషన్ ఉండాలి కదా. పెట్టుబడిదారి వ్యవస్థలో కానీ కమ్యూనిస్ట్ వ్యవస్థలో కానీ కాంపిటీషన్ ఉంటేనే అది పెట్టుబడిదారి వ్యవస్థ అవుతుంది. ఒక్కటి మొనాపలి ఉంది, డ్యూయోపలి అంటే ఇద్దరు కలిసి పెత్తనం చేస్తారు. కోకోలా, పెప్సికోలా, ఇంకో దాన్ని రానియరు. మొనాపలి కానీ డ్యూయోలోపలి కానీ ఆలిగోపలి అంటే 5-6 కలిసి చేస్తారు. అది పెట్టుబడిదారి వ్యవస్థకు వ్యతిరేకం, అట్నే ప్రజాస్వామ్యానికి కూడా వ్యతిరేకం. సినిమా మొత్తం ఎగ్జిబిటర్స్ ఎవరు, ఒకే కులం చేతులు ఎట్లుంటాయి? సినిమాలో ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అదేవిధంగా సినిమా వాళ్ళు, ప్రొడ్యూసర్స్ అంతా ఎట్లా ఉంటారు, ఒకరే ఎట్లుంటారు. దానివల్ల ఏమైపోయింది, తెలంగాణలో చిత్ర పరిశ్రమ కూడా కొద్దిమంది చేతుల్లోకి పోయింది. ఆ దిల్ రాజుకి ఏమైనా సోయి ఉండాలి కదా. నీకు దిల్ ఉందా, తెలంగాణ ఆయనే, నీకు దిల్ ఉందా, అక్కడ పరిశ్రమ పెట్టినావు, నువ్వు పెట్టి ఇంతకుముందు దాకా వాళ్ళదే భజన చేసినావు కదా. నువ్వు ఇప్పుడైనా సోయిలోకి తెచ్చుకో. నువ్వు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయనే చైర్మన్. ఫిల్మ్ డెవలప్మెంట్ ఏం చేస్తున్నావు నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి కూడా అడగాల్సి వస్తుంది, రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. దిల్ రాజు కూడా చెప్పాల్సి వస్తుంది. నిన్నటి దాకా వాళ్ళదే భజన చేసినావు, వాళ్ళకే తూనికల కొలతల శాఖ లాగా పనిచేసినావు. నువ్వు ఇప్పుడైనా తూనికల కొలతల శాఖ మానేసేయి, వచ్చి ప్రజల దోకిరా. నువ్వు ఇంత అబ్బా ఏం బరువండి మీ మాటలు, ఇంత లావండి, ఇంత పొడుగండి అని చెప్పుకుంటూ తూనికల కొలతల శాఖ చేసిండు ఆయన. ఇప్పుడైనా ఆయన బయటపడాలి, తూనికల కొలతల శాఖ నుంచి బయటపడి ప్రజల తరఫున వాగ్దానం మాట తీసుకోవాలి. ఇప్పుడు ఈస్టులో కూడా రాయబారి ఆయనే అంటే నువ్వు దొంగలకు కలుపుతా అంటుండే. ఎందుకు కలుపుతున్నావు నువ్వు? ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేని పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? అది కూడా తప్పే. అందుకని ఏంటంటే తెలంగాణలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలి, ట్రైనింగ్ ఇవ్వండి, పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టెక్నాలజీ చాలా పెరిగింది, అద్భుతంగా రాయొచ్చు, అద్భుతంగా చెప్పొచ్చు, మాట్లాడితే చాలు డైలాగులు వస్తాయి. హిందీలో ఎంత గొప్ప డైలాగులు ఉన్నాయి, ఎంత గొప్ప సినిమాలు ఉన్నాయి. అట్లాంటిది ఒకటి చేసినరా అద్భుతంగా చేయొచ్చు. హైదరాబాద్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ని బాగా డెవలప్ చేయొచ్చు. ఉర్దూ కూడా ఎంత సంపద ఉంది, ఉర్దూలో షాయరీ ఉందనుకోండి, ఎంత గొప్పగా ఉంటుంది. దాంట్లో కవిత్వం, కవితాగానం ఉంటుంది. వాటిని కూడా తీసుకొచ్చి చేయాలి. ఆంధ్రలో లేదు, వాళ్ళకి ఎక్కడ లేదు. తెలంగాణలో అయితే అన్ని భాషలు, తమిళతో కనెక్షన్ ఉంది. సికింద్రాబాద్లో దేర్ ఆర్ మోర్ తమిళియన్స్ ఇన్ సికింద్రాబాద్ దన్ హోల్ ఆఫ్ తమిళనాడు అంటారు. వాళ్ళు 6వ మాల్ ఎక్కడి నుంచో వచ్చారు అద్భుతంగా. మహారాష్ట్రన్స్ పక్కనే ఉంటారు, కర్ణాటక పక్కనే ఉంటారు. మన దగ్గర హైదరాబాద్ స్టేటే కదా తెలుగు. ఇన్ని భాషలతో సంబంధం ఉన్నందువల్ల సంపన్నమైన సాహిత్యం ఇక్కడ ఉద్భవించడానికి అవకాశం ఉంది. అందుకని అవన్నీ వాడుకోవాలి. ఆంధ్ర వాళ్ళు వాడుకోలేదు. ఇప్పుడైనా తెలంగాణ వాళ్ళని సోయిలో పడి ఇప్పుడు నాగార్జున చేసింది మంచిది, ఎందుకంటే వాడు చెరువు కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టినప్పుడు చెరువును కబ్జా పెట్టవద్దు కదా. హైడ్రా కొట్టిపారేసింది, మంచిది, హర్షిద్దాం. చెరువు ఎట్లా కబ్జా పెడతావు? కోమటి, దాని పేరు టమాటా చెరువు ఎట్లా కబ్జా పెడతావు? బుద్ధి ఉండాలి కదా. ఇంకా కబ్జాలు పెట్టిన వాళ్ళు లేరా? ఇప్పుడు సురేష్ బాబు ఈ బ్యాచ్ అంతా అందరూ చేయాలి, ఒకరినే కాదు. మొత్తం సినిమా వాళ్ళకి ఇస్తే, నువ్వు స్టూడియోలకి ఇస్తే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ చేసుకున్నావు. చెన్నారెడ్డి టైంలో ఇచ్చారు, మహేష్ బాబు అన్ని పెద్ద పెద్దవి మనం చూస్తాం. ఎక్కడ పోయి చూసినా మల్టీ స్టోరీ కాంప్లెక్స్. నీకు ఇచ్చింది ఏంది? నీకు లీజ్కి ఇస్తే అట్లా కడతావు నువ్వు. తర్వాత నువ్వు కొన్నట్టు ఇస్తే రూపాయికి గజం చొప్పున కొన్నారు. జూబిలీస్ అంతే కదా, ₹1 గజం ఇచ్చారు, బిజినెస్ చేస్తున్నారు. అది తప్పు కదా. నువ్వు ఏ పర్పస్ కోసం ఇచ్చారో ఆ పర్పస్కే వాడాలి. ఆ పర్పస్ వాడకుండా నువ్వు డివియేట్ అయితే ఆ భూమి ప్రభుత్వం హస్తగతం అయిపోవాలి. నువ్వేమో వేల మందికి ఇచ్చిన భూములు, దళితులకు ఇచ్చిన భూములు, అసైన్ భూములు ఏమో లాక్కుంటావా? కానీ వీళ్ళకేమో ఏ పర్పస్కి ఇచ్చినావో ఆ పర్పస్కి వాడుకోకపోతే అట్లనే చూస్తూ కూర్చుంటావా? అమానంగా ఉంటావా? అంటే నీకు సంచులు మూటలు
మూటలన్నీ రహస్యంగా ముట్టినాయి అన్నట్లు లెక్క. మూటలు పుడితే నువ్వు మాట్లాడవు. అందుకని ఆ తెలంగాణ ముఖ్యమంత్రులు కావచ్చు, ఆంధ్ర ముఖ్యమంత్రులు కావచ్చు, ఈ దొంగలతోటి కుమ్మక్కైనరు కాబట్టి మౌనంగా ఉన్నారు. ఇప్పుడు నా గెస్ ఏంటంటే వారం కావచ్చు, నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, ఇదే అల్లు అర్జున్ మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి పుష్పగుచ్చం ఇచ్చి మళ్ళీ ఇద్దరు నవ్వుకుంటూ దిగిన ఫోటో మనం పేపర్లో చూస్తాం. నేను అనుకుంటున్నా అది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాజకీయాల్లో, సినిమాల్లో పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు, శాశ్వత సినిమాలు కూడా వీళ్ళతో పాటు పోల్చాలా? సినిమా కూడా బిజినెస్ కదా, బిజినెస్ కాబట్టి ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యం. ఏమని చెప్తారంటే రాజకీయాలంటే మళ్ళీ ఆర్థికమే కదా, రాజకీయాలకు పునాది ఏంది? ఆర్థికమే. ఏ సామాజిక సౌదానికైనా పునాది ఆర్థికమే, పునాది అదే. సో దానివల్ల ఏంటంటే శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు ఉంటాయి. ప్రయోజనాల చుట్టే శత్రుత్వం, మిత్రుత్వం తిరుగుతుంటుంది. కాబట్టి వాని ప్రయోజనం మనకు అనుకూలంగా ఉందంటే రేవంత్ రెడ్డితో అనుకూలంగా ఉంటుంది ఉంటే లాభం అనుకుంటే రేవంత్ రెడ్డి చుట్టూ వస్తారు, ప్రదక్షిణ చేస్తారు. రేవంత్ రెడ్డితో నష్టం అనుకుంటే దూరం పోతారు. అంతే, ఎదిరించలేరు కదా, ప్రభుత్వాన్ని ఎదిరించలేరు. కాబట్టి రాజ్యం అవసరం, వాళ్ళకి అవసరం లేకుండా ఎట్లా ఉంటుంది? రాజ్యానికి అవసరమే, వీళ్ళకి వాళ్ళ అవసరం, వాళ్ళకి వీళ్ళ అవసరము. ఇప్పుడు కొత్త కాబట్టి మౌనంగా ఉంటున్నారు. 4 రోజులు అయినాక వీళ్ళతో శత్రుత్వం కంటే మిత్రుత్వం మంచిది అనుకుంటారు. ఎన్నికల నాటికి రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, పంచాయతీరాజ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కలిసే ఉంటారు. ఇప్పుడు టికెట్ల రేట్లు ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వస్తుంది, మరి మాకు ఎట్లా అని కొంత అటు ఇటు అవుతున్నట్టున్నారు. పెంచాల్సిన అవసరం ఉందా? పెంచాలి, కానీ దాంట్లో ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటుంది కదా, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లో భారీగా తీసుకోవాలి. ఎవరు అసలు నన్ను అడిగితే మద్యం ధర విపరీతంగా పెంచాలి, ట్యాక్స్ విపరీతంగా ఉంటుంది. ఎందుకంటే మనుషుల్ని డిస్కరేజ్ చేయాలి. తాగొద్దని చెప్పాలంటే 5,000 రూపాయల సీసా 20,000 రూపాయలు కావాలి, అప్పుడు తాగడం బంద్ అవుతుంది. మద్యం అలవాటు చేస్తున్నారు ఒకటి. రెండవది ఎంటర్టైన్మెంట్ కూడా బూతు కదా అంతా, ఎందుకు అది అంత? దాన్ని కూడా 600 కాదు 6,000 చేయండి, అప్పుడు బుద్ధి వస్తుంది. ఎందుకు అంత మంచి సినిమాలు ఉంటాయి కదా, అట్లా మనం అట్లా మిస్ అయిపోయి. తెలుగులో అయితే మంచి సినిమాలు లేవా? బూత్ సినిమాలే ఉన్నాయి. హిందీలో ఉన్నాయి, కన్నడ సినిమా చూడండి ఎంత అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, బెంగాలీ సినిమాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి. వీళ్ళు చూస్తారు ఆ బావిలో కప్పలు కదా, వీళ్ళు ఎప్పుడు చూడరు. బెంగాలీలో ఉన్నాయి, మరాఠీలో ఎంత గొప్ప ఉన్నాయి. ఒక్క సావిత్రిబాయి సినిమా, సావిత్రిబాయి పూలే సినిమా వచ్చిందా? ఎన్ని వచ్చినాయి హిందీలో? భగత్ సింగ్ 8 సినిమాలు వచ్చినాయి కదా, ఎందుకు తెలుగులో రాలేదు? మరి సినిమా ప్రొడ్యూసర్ని అడిగితే భగత్ సింగ్ ఏమంటే వాడు అంటున్నాడు భగత్ సింగ్ తెలుగు మాట్లాడినాడు ఏంటి అంటాడు. భగత్ సింగ్ తెలుగు మాట్లాడలేదు. భగత్ సింగ్ హిందీలో 8 వచ్చినాయి కదా, భగత్ సింగ్ హిందీ కూడా మాట్లాడలేదు, భగత్ సింగ్ పంజాబీ మాట్లాడినాడు. వీనికి అర్థం కాదు కదా, ప్రొడ్యూసర్కి ఏమర్థమవుతుంది? అందుకనే భగత్ సింగ్ సినిమాలు రావు, సుఖ్దేవ్ సినిమాలు రావు, రాజ్గురు సినిమా రాదు, కర్తార్ సింగ్ ఉద్దమ్ సింగ్ సినిమాలు రావు, 1000 ఊడల మరి రామ్జీగోండ్ సినిమా రాదు, కొమరం భీం సినిమా రాదు, సామాజిక అంశాలు రావు. మళ్ళీ ఎవరు తెలంగాణ వాళ్ళు తెస్తేనే చేయాలి ఇప్పుడు.